బోధులూరి సుదర్శన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల కోసము పోరాడుతున్నారు. అనేక సంవత్సరాలుగా వీళ్ళ డిమాండ్ ఒకటే కామన్గా, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ, క్యాష్ కార్డ్లెస్గా మెడికల్ పాలసీ వర్తింపజేయాలని చెప్పి, అలాగే రిటైర్డ్ అయ్యేటప్పుడు 10 లక్షల రూపాయలు రిక్తాహస్తాలతో పోకుండా 10 లక్షల రూపాయలు రిటైర్డ్ అయ్యేటువంటి వ్యక్తికి, కాంట్రాక్ట్ వర్కర్కి ఇస్తే వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అలాగే ₹1,00,00,000 ఇన్సూరెన్స్. ఇది ప్రమాదకరమైనటువంటి డిపార్ట్మెంటు, ప్రాణాల కంటే విలువైంది ఏదీ లేదు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు కాబట్టి రేపు వీళ్ళకి ఏమన్నా అయినా కానీ వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆర్థిక సాయానికి ఉపయోగపడాలని చెప్పేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లు పోరాడుతున్నారు.